హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టైలర్స్. ఇవాళ చూపించేది ఏంటంటే ఫుల్ గుజ్ ప్యాంట్ అండి. చూడండి, నేను పైన 9 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నాను, కింద పాదం దగ్గర రౌండ్ 8 తీసుకున్నాను. నాకు ప్యాంట్ మొత్తం పొడవు వచ్చి 44 వచ్చింది. దాంట్లో హాఫ్ 22 తీసుకున్నా. ఇక్కడ సైడ్కి తీసుకోవాలి 22. ఈ ఫుల్ గుజ్ ప్యాంట్కి అట్లనే తీసుకోవాలి. నేను 8 రౌండ్ వచ్చింది కదండి, ఆ నుంచి కిందికి ఎక్స్ట్రా మనకు మర్చుకోవడానికి 3.5 తీసుకున్నా. మళ్ళీ ఆ నుంచి ఆడ 22 వరకు నేను మార్కింగ్ చేసుకుంటున్నా. సేమ్ ఇలా మార్కింగ్ ఇలా చేసుకొని కటింగ్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి, నేను పైన బెల్ట్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు పాదం దగ్గర నుంచి సెంటర్ పాయింట్ వరకు అనేది నేను కట్ చేస్తున్న 22 వరకు అనేది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం సైడ్లో జాయిన్ చేసుకోవాలి. సైడ్లు జాయిన్ చేసుకునే ముందర సెంటర్ పాయింట్ మనం 8 కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పాయింట్స్కి. ఇప్పుడు ఈ బెల్ట్ అనేది జాయిన్ చేస్తా చూడండి. బెల్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఛానల్ని చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి కదా మన ఛానల్ ముందరికి వెళ్ళేది. కొత్త ఛానల్ పెట్టే ముందే మనము చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు చాలా రాబోతున్నాయి. ఇవేంటి చిన్న చిన్నవి, మనం మంచి మంచి టిప్స్ వస్తాయండి మన ఛానల్లో. ఇప్పుడు బెల్ట్ అనేది అయిపోయింది. చూడండి, నేను ఎంత ఫినిషింగ్ నీట్గా చేశాను. ఇప్పుడు ఈ సైడ్లు అనేటివి ఉన్నాయి కదండి, మనం 4 పీసెస్ అనేటివి కట్ చేసుకున్నాం కదా ఇందాక సైడ్లు జాయిన్ చేద్దామని. ఆ 4 పీసెస్ అనేటివి దీంట్లోకి మంచి మళ్ళీ అవన్నీ చూసుకొని ఒక్కొక్కటి అనేది దీంట్లోకి జాయిన్ చేసుకోవాలి. నేను ఇవన్నీ జాయిన్ చేసేసుకుంటున్నా ఒకటొకటి. నీట్గా వేసుకోండి, కుట్లు అనేటివి కనిపించకూడదు కదా, నీట్గా ఉండాలి స్టిచ్చింగ్ అనేటిది. నేను లోపల అయిపోయిన తర్వాత పైన కూడా వేసేస్తున్నా చూడండి, ఆ క్లాత్ అనగడానికి అండ్ మంచి కుట్టడానికి. ఇలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేను సైడ్లు జాయిన్ చేసుకుంటాను. ఈ సైడ్లు జాయిన్ చేసుకున్న తర్వాత అన్నీ చూపిస్తాను చూడండి. ఇలా మనకు కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. జస్ట్ చూపించా మీకు కాడ, బాగుంది కదా. ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసుకుంటున్నా. ఆ పీస్ ఈ పీస్ పట్టుకొని 2 కుట్లు వేసుకోండి, ఒక్కొక్కటి వద్దు, బాగుంటుంది. చూడండి, ఇంకో సైడ్ కూడా వేసేసుకుంటున్నా. నేను కుట్లు నీట్గా వేసుకుంటున్నా. ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. 2 వేసుకోవాలి, ఇచ్చే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఒక్కొక్కటి వేసి వేయకూడదు, చాలామంది ఒక్కొక్కటి వేస్తారు. మనం కింద పాదం దగ్గర ఫోల్డ్ చేస్తున్నాం క్లాత్ అనేది. 3.5 ఎక్కువ పెట్టాం కదా మనము ఖర్చు మలుపుకోవడానికి. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, నీట్గా మడత పెట్టుకొని అనేది కుట్లు వేసుకోవాలి. కొంతమంది ఇక్కడ డిజైన్స్ పెట్టుకుంటారు, ఇష్టం లేకుంటే డిజైన్స్ పెట్టుకోరు. నేనైతే ఇప్పుడు డిజైన్ ఏం పెట్టుకుంటలేను, జస్ట్ 4 లైన్స్ వేసేస్తున్నా. బాగుంది కదా ఇలా. ఇప్పుడు బెల్ట్కి అనేది గుజ్జు జాయిన్ చేస్తున్నా చూడండి. మొత్తం ఫుల్ గేర్ మొత్తం గుజ్జు రావాలి మనకి. ఇప్పుడు నేను ఆ సైడు గుజ్జు పెట్టుకుంటున్నా, అంటే లోపల సైడు దానికి ఉంటుంది అన్నమాట గుజ్జు మొత్తం. నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో అయిపోయేంత వరకు అలానే వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు నా సైడ్ అనేది నేను సగం వరకు పెట్టేస్తున్నా, బ్యాక్ వరకు పెట్టేస్తున్నా. మళ్ళీ బ్యాక్ నుంచి ఇటు సైడ్ తిప్పాలన్నమాట, మన కుర్చీ సైడ్ తిప్పాలన్నమాట గుజ్జు అనేది. అలా అయితేనే ఆపోజిట్ గుజ్జు వస్తుందండి. ఇలానే పెట్టుకుంటూ పోతే మొత్తం బాగుండదు. ఇలానే పెట్టాలన్నమాట, అలానే పెట్టాలన్నమాట. ఆపోజిట్ గుజ్జు పెట్టాలి. చూడండి, ఇప్పుడు నేను రెండో సైడ్ వేస్తున్నాను అన్నమాట. ఇలా గుజ్జించుకోండి. ఇలా పాయింట్ మొత్తం ఫినిషింగ్ నీట్గా అయిపోతుంది. ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మధ్య ఇవాళ రేపు పంజాబ్ డ్రెస్సుల మీదకి నార్మల్గా కుట్టించుకుంటున్నారు కదా, అలా కాకుండా ఇలా కుట్టించుకోండి. చాలామంది టైట్ ఫిట్టింగ్ పాయింట్ అవి అంటారు కదా. టైట్ ఫిట్టింగ్ పాయింట్ అంటే నాకు ఇష్టం ఉండదండి, అంటే నేను చెప్తున్నాక టైలరింగ్గా. ఎందుకంటే ఇవాళ రేపు మనకి షాప్లో చాలా లెగ్గిన్స్ దొరుకుతున్నాయి కదా. వచ్చి డ్రెస్ మెటీరియల్స్ మీద పాయింట్స్ ఖరాబ్ చేసుకోకండి. టైట్ ఫిట్టింగ్స్ పాయింట్ అనుకుంటూ, టైట్ ఫిట్టింగ్ పాయింట్ అంటే చూడడానికి అందంగా ఉంటుంది కానీ అవి వేసుకోవాలంటే చైర్స్ కంపల్సరీ ఉండాలి, లో సిట్టింగ్ చేయలేము మనము. ఇలా మెటీరియల్స్ మీద ఇలా స్టిచ్చింగ్ చేయించుకోండి. మనకు అందుబాటులో లెగ్గిన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు వేసుకోగలుగుతాము. అందుకే వేస్ట్ చేయకండి డ్రెస్ మెటీరియల్స్ మీద పాయింట్స్, ఎందుకంటే మనకి చాలా క్లాత్ వస్తుంది దాంట్లో.
ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది వేసుకోవచ్చు. సరేనా? చూడండి ఇక నా లాస్ట్ ఫినిషింగ్ కూడా అయిపోతుంది. కొలుచుకోవాలి, ఎందుకంటే పాదం రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి కదా. నా పాదం రౌండ్ 6 ఉంది. ఎంత బాగుందో కదా. లాస్ట్లో ప్రజెంటేషన్ చూడండి ఇట్లా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.